నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. టికెట్ల కేటాయింపుపై పీఎస్సీ సమావేశంలో చర్చ. తొలి దరఖాస్తు చేసుకున్న జనసేన అధినేత పవన్. అటవీ చట్టాలను పూర్తి స్థాయిలో సమీక్షించాలి. అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్. నేడు అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన. భూమి పూజ చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. ఈ నెలాఖరులో అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ. ఫ్లెక్సీలు వద్దు, మొక్కలు నాటండి. కేసీఆర్ బర్త్డేకు హడావిడి చేయొద్దన్న కేటీఆర్. టీడీపీకి చీరాల ఎమ్మెల్యే రాజీనామా. జగన్ కలిసిన మంచి కృష్ణమోహన్. లోక్సభ ఎన్నికల్లో ప్రచార సారథిగా వ్యవహరించనున్న కేటీఆర్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. మోదీ టార్గెట్గా ఢిల్లీలో ఆందోళన. కేజ్రీవాల్ దీక్షకు చంద్రబాబు మద్దతు. ఈ నెల 28న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. మార్చి చివరి నుంచి నెల రోజుల్లో లోక్సభ ఎన్నికల పూర్తి. వంద శాతం పనిచేశాం, 85% పనులు పూర్తి చేశాం. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేశామన్న మోదీ. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. రెండు 2019లో మళ్లీ మోదీయే ప్రధాని అవుతారు. లోక్సభలో మోదీని ప్రశంసించిన ములాయం. కేంద్రంలో మోదీ సర్కారును తరిమికొట్టాలి. ఆప్ అధినేత అరవింద్కు కేజ్రీవాల్ పిలుపు. దేశం కోసమే కఠిన నిర్ణయాలన్న మోదీ. రఫేల్పై కొత్త సాక్ష్యాలు విడుదల చేసిన రాహుల్. శరద్ పవార్ నివాసంలో విపక్షాల నేతల భేటీ. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చ. ముగిసిన లోక్సభ సెషన్స్. అన్ని పార్టీల నేతలకు స్పీకర్ విందు. ఏడాదికి ముందే చిన్నమ్మకు మోక్షం. అగ్రహార జైలు నుంచి త్వరలో శశికళ విడుదల. మంగళగిరి జ్యోతి హత్య కేసులో కీలక మలుపు. రీపోస్ట్ మార్టం, 3 పోలీసుల సస్పెన్స్. నల్గొండ జిల్లాలో కత్తిపోట్లు. ఒకరి మృతి, 3కి గాయాలు. జయరాం డెడ్ బాడీతో హైదరాబాద్లో సంచారం. సిఐ ఏసీపీల సలహాలు తీసుకున్న రాకేష్. విద్యుత్ సేవలపై 18% జీఎస్టీ. ఫిబ్రవరి నెల బిల్లుల్లో బకాయిల వసూళ్లు. హైదరాబాద్ ఉప్పల్లో హిజ్రాల హల్చల్. పోలీసులపై దాడి, కేసు నమోదు. కర్నూలు జిల్లా డోన్లో దారుణం. అనుమానంతో భార్యను చంపిన భర్త. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై క్యాంపెయిన్. ప్రజల అవగాహన కోసమేనన్న ఎంకే మీనా. జమ్మూ పుల్వామాలోని పాఠశాలలో బాంబు పేలుడు. గాయపడ్డ 24 మంది విద్యార్థులు.